నాది నందికొట్కూరు సాయిబాబాపేట. నేను నా పిల్లలకు కొడుతున్నారు. నేను ఇల్లు తీసుకుని 4 సంవత్సరాలు అయింది అక్కడ కొనుక్కొని. ఆమె వచ్చినప్పటి నుంచి ఆమె వ్యభిచారం చేస్తుందని అదే నాకు డౌటే. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా నాకు పట్టించుకోలేదు పోలీసులు. నా పిల్లల్ని కొడుతున్నారు మళ్ళీ అనిపోయినా కూడా కంప్లైంట్ తీసుకోలే. ఎస్ఐ సార్ వాళ్ళే పోలీసులే సీసీ కెమెరా పెట్టుకోమ్మా అని అన్నారు. సీసీ కెమెరా పెట్టుకున్న తర్వాత ఆమెకి ఇబ్బంది ఉంది, ఆమెకి తీసేయాలని పోలీసులే చెప్తున్నారు. నాకు కొడుతున్నారు కదా సార్, నాకు రక్షణ ఇవ్వండి, నేను తీసేస్తానని కూడా ఎస్ఐ సార్కి, సిఐ సార్కి అందరికీ చెప్పిన. అయినా ఆయన లేదు, నా కంప్లైంటే తీసుకోలేదు. నేను ఎస్పీ సార్ దగ్గరకు వచ్చిన. ఎస్పీ సార్ పోమ్మా అంటే నాకు నందికొట్కూరులో న్యాయం జరగదు సార్ అంటే డిఎస్పీ దగ్గరికి పొమ్మా అన్నారు. ఆత్మకూరు డిఎస్పీ దగ్గరికి వెళ్ళినాక సారు ఎస్ఐ తిట్టినందుకు ఆమెకి ఏదో పిటిషన్ వేయండి, వాళ్ళకి కేసు వేయండి అని అన్నారు. సాయంత్రంకి వచ్చేసరికి కేసు క్లోజ్ అన్నారు. వాళ్ళు రాలేదు, వాళ్ళు డిఎస్పీ సార్ పిలిచినా వాళ్ళు రాలేదు. నేను 2 సార్లు పాపకు పానం బాగాలేకున్నా వెళ్ళినా, వాళ్ళకి కేసు వేసేయండి అని చెప్పినారు. సాయంత్రానికి క్లోజ్ అన్నారు కేసు. సాయంత్రానికి కేసు క్లోజ్ అని ఏం సార్ ఇది అంటే, ఏమ్మా నీకు డిఎస్పీ సార్ వచ్చి కాయలు ఉంటారా అంతే, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చుకోవాలను నందికొట్కూరులో అని. మళ్ళీ ఎస్ఐ సార్ వచ్చి కెమెరాని తీసేసినారు ఇంటికాడ. సార్ నాకు రక్షణ లేదు సార్, కెమెరా నేను పెట్టుకుంటా సార్ అని పోలీస్ స్టేషన్ కాడ 1 గంట నిలబడినే సార్ పిలిచి చెప్పినారు. పోమ్మ నువ్వు పో, నేను పెట్టిస్తా అని అన్నారు. నేను పెట్టక ముందుకి నాకే కొట్టనికి వస్తున్నారు. పోలీసులే చెప్పినారు నీకు కొడతామని, సమ్మానికి కట్టేసి కొట్టమని చెప్పినారని వాళ్ళు చెప్తున్నారు. నన్ను ఏడున్నా చంపేస్తామని అంటున్నారు. నాకు ప్రాణహాని ఉంది సార్, నాకు రక్షణ ఇవ్వండి సార్ అంటున్నా. నేను నా చిన్నపిల్లలకి కొడుతున్నారు, నాకు ఇంత చేస్తున్నారు సార్. ఎన్నిసార్లు పిల్లలకి తీసుకుని తిరిగినా అయితలేదు సార్. నాకు ఏదో ఒకటి నాకు న్యాయం చేసేటట్టు చేయండి అని. ఈసారి నేను చేసింది తప్పు అయితే నాకే కేసు పెట్టండి అని కూడా డిఎస్పీ సార్కి ఇప్పుడు చెప్పిన నేను. ఇంకా అంతే సార్, అంత ఏం చెప్పాలో ఎట్లా చేయాలో ఈ చిన్నపిల్లలు తీసుకొని అర్థమవుతలేదు. మాకు ఆమె చేసిన దానికి విచారణ జరిపి నాకు ఆమె ఆడ చేస్తుంటే ఆమెకి ఏ శిక్ష వేస్తారో అది వేయాలా. నీ 1 నెల అయింది సార్. నేను ఆ కేసులు జరిగినప్పటి నుంచి ఒక 10 నిమిషాలే ఇంటికాడ ఉంటే పొగ్గొడవకు వస్తున్నారు. వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళు ఎవరెవరినో పిలుచుకొచ్చి కొట్టనికి వస్తున్నారు. నాకు రక్షణ ఇవ్వండి సార్, నేను తీసేసాను కూడా ఎస్ఐ సార్కి, సిఐ సార్కి కూడా చెప్పిన. నేను వేరే మార్గం ఏమి లేదు సార్. ఇంకా ఏమన్నా చేసుకుంటే సూసైడ్ చేసుకోవాలా, అంతకు మించి వేరే మార్గమే లేదు మాకు. ఇంకా ఏం చేయాలో అర్థమైతలేదు సార్ మాకు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.